హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శ్రీలక్ష్మి నాంచారం లేడీస్ అండ్ జెంట్స్ డిజైనర్ అండి. ఇప్పుడు నేను 3 లేయర్ ఫ్రాక్ ఒకటి కట్ చేస్తున్నాను. మీరు దాన్ని చూడవచ్చండి వీడియో. బట్ ఇది ఎట్లా అంటే ఫస్ట్ పై టాప్ కట్ చేసిన తర్వాత వీడియో కట్ చేస్తాను. ఆ వీడియోకి ఏంటంటే మీరు రెస్పాన్స్ అంటే వీడియో ఎలా అంటే మీరు చూస్తూ ఉండండి. బట్ నాకు చెప్పడం కూడా రావట్లేదు దీని గురించి. ఓకే, బాడీ మెజర్మెంట్ అండి. పేరు వచ్చేసేసి సుష్మా తోట కోలవేను. ఇది బాడీ మెజర్మెంట్ అండి. బన్నీ బార్ వచ్చేసేసి 14 అంగుళాలు. బన్నీ బార్ వచ్చేసేసి 14. చెస్ట్ వచ్చి 34 అంగుళాలు. 34.5 నేను అంగుళం 35.5. 34.5కి అంగుళం 4 కలిపితే 35.5. దానికి 3 అంగుళాలు యాడ్ చేసేస్తే 34, 35, 36, 37 అంగుళాలు వస్తుందండి. చెస్ట్ వచ్చేసేసి దానికి కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది. అది వచ్చేసేసి 18.5, 9 ఇదిగోండి 14 అంగుళాలు, 14.5 పై ఫిట్టింగ్ వచ్చేసేసి. ఇది వచ్చేసేసి 6.5 బోట్ నెక్ అండి. దానికి పైన కూడా వచ్చేసేసి 6 నెక్ తీసుకున్నాం కానీ బట్ బోట్ నెక్ పెట్టమన్నారు. బ్యాక్ అనమాట, బ్యాక్ డ్రాప్ నెక్ ఇలా కొంచెం. ఇది వచ్చేసేసి 4 అండి, 4 తీసుకుంటున్నాను. ఇది వచ్చి 1 లేయర్. ఇది బోట్ నెక్ వచ్చేసేసి మనం 7 ఇంచెస్ పెడుతున్నాం అండి. దానికి షోల్డర్ వచ్చి ఇక్కడ 3 బోట్ నెక్. ఇది వచ్చేసేసి 9.5కి అయితే 9.5 పెడుతున్నా. కాటన్ కదా కొంచెం షింక్ అవుతుంది. ఇక్కడ 9.5 అయితే 9 అంగుళాలు తీసుకున్నాను. డాట్కి అటుకి సరిపోతుంది. ఇది బ్యాక్ అండి. ఫ్రంట్ మనం వేరేలాగా డిజైన్ చేసుకున్నాం. అది వచ్చేసి అంటే ఇది బ్యాక్ ఒక్కటే జస్ట్ మీకు అంటే బ్యాక్ వచ్చి ఫ్రంట్ వచ్చేసి ఇది 4.5. బ్యాక్ వచ్చి ఇప్పుడు మేము దీనికి అటాచ్ చేయాలి. బ్యాక్ కూడా దీనికే చేస్తాను, చూసుకోవచ్చు మీరు ఒకసారి. ఈ అమ్మాయికి వచ్చేసి సంక రౌండ్ వచ్చేసి 16 అంగుళాలు ఉందండి. ఇది 8 అంగుళాలు ఉందో. ఎక్కువ ఉంటే కనుక మనం ఇలా పైకి గీసుకోవడం అనమాట. ఇదిగోండి కరెక్ట్గా లేదు కాబట్టి మనం కొంచెం దించుకున్నాం 16 అంగుళాలకి. బోట్ నెక్ ఏంటంటే సంఖ్య ఎప్పుడు కూడా డౌన్ వస్తూ ఉంటుందండి. కరెక్ట్గా సరిపోతుంది. ఫ్రంట్ వచ్చేసేసి 3.5 ఇలా బోట్ నెక్ తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇలా ఇది బ్యాక్. ఏదన్నా ఒక చోట అంటే దాని మీద డ్రాయింగ్ వేసుకున్నాను. అంటే ఈ ఖర్చు ఎందుకు పెట్టామంటే అండి, కొంచెం మనం ఎక్కువైనా తక్కువైనా అటు ఇటు స్టిచ్ 1 సైడ్ అయినా స్టిచ్ ఉంటుంది కదా మనకి. ఒక సైడ్ వచ్చేసి మనం పూర్తిగా కట్ చేసేసేసేస్తాం. రెండో సైడ్ వచ్చేసేసేసి మనకి మళ్ళీ మామూలుగా నార్మల్గా కుట్లోడు తీసుకోవడానికి ఉపయోగపడుతుందండి. ఇది వచ్చేసి మనం
బ్యాక్ యూజ్ చేసుకోవచ్చు, ఫ్రంట్ యూజ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఏంటంటే ఫ్రంట్ ఓపెన్ వచ్చేసి మనం ఏమైనా పోట్లీ బటన్స్ కానీ మొన్న ఒక లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసినప్పుడు దానికి సమోసా మోడల్ పెట్టాం కదా, అలా అయినా చేసుకోవడానికి మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అండి. దానికి మనం అది బ్యాక్. ఇప్పుడు వచ్చేసి నేను హ్యాండ్ ఒకటి తీసుకుంటున్నాను. హ్యాండ్ పొడవు వచ్చేసి ఆ అమ్మాయికి చిన్నగానేనండి, బెల్ హ్యాండ్స్ అంటారు కదా, అది అలా తీద్దాం అనుకుంటున్నాను. చెయ్యి బార్ వచ్చి 10 తీసుకున్నాను కానీ 10 తీసుకోనండి. ఇది బార్ లెంత్ వాళ్ళు మార్పు చెప్పారు, మళ్ళీ మనకి మెసేజ్ పెట్టారు, దాన్ని బట్టి నేను ఇప్పుడు డిజైన్ చేస్తున్నాను అనమాట. హ్యాండ్ వచ్చేసి ఇదిగోండి 5.5 తీస్తున్నాను, అంటే ఖర్చు పోను 5.5 ఇక్కడికి. ఇది ఒక్క నిమిషం, ఇది మనం 8 ఉంది కదా సంఖ వచ్చేసేసి మనం 7 తీసుకోవాలి, సరిపోతుంది. అక్కడ వచ్చేసి ఓకే సరిపోతుంది ఫుల్గా. ఇక్కడ వచ్చేసి 5 పెడుతున్నానండి, 5 ఆపు 11 పెడతాను. కావాలంటే కొంచెం స్టిచ్ చేసుకోవచ్చు. ఇది 7.5. ఇదిగోండి మీకు హ్యాండ్ అనేది చూపిస్తాను చూడండి ఒక్కసారి. కరెక్ట్గా సెట్ అవుతుందా లేదా మనం తీసుకుని, ఇక్కడ 8 అంగుళాలు రౌండ్ మనం తీసుకుంటే, ఇక్కడ 7 అంగుళాలు తీసుకుంటే కరెక్ట్గా సెట్టింగ్ అనేది కుదురుతుందండి. ఇది కన్ఫర్మ్గా. ఇది చూడండి, ఇది మనం ఖర్చు ఇక్కడికి స్టిచ్ చేస్తాం కదా, సరిపోతుంది. ఇలా మనకి ఎప్పుడైనా సరే పర్ఫెక్ట్గా ఇదేనండి మెజర్మెంట్ అనేది. ఇప్పుడు నేను ఫ్రంట్ కూడా ఓపెన్ లేకోకుండా మంచిగానే వస్తుందండి. ఇది ఫ్రంట్ ఓపెన్ వస్తుందేమో అనుకున్నాను, ఫ్రంట్ వచ్చేసేసి ఓపెన్ రాదు. ఇది చూద్దాం. ఫ్రంట్ ప్రిన్స్ కట్ పెట్టుకున్నాము. ఇప్పుడు మనకు ఫ్రంట్ ఓపెన్ ఎలాగో రావట్లేదు కాబట్టి ఫ్రంట్ వచ్చేసి ప్రిన్స్ కట్ అనమాట. దీనికి ఇక్కడ వచ్చేసేసి లైట్గా ఇలా షేప్ అనేది తీసుకున్నాను, లైట్గా డౌన్ మీకు కనిపిస్తుంది కదా అది. ఇది ప్రిన్స్ కట్కి డ్రాయింగ్ వేసి జస్ట్ వదిలేస్తానండి అంతేనా. ఇది బ్యాక్, ఇది ఫ్రంట్ కదా. ఇది బ్యాక్ చేసుకుందాం. బ్యాక్కి 3 పెట్టుకోవాలండి. అంటే మీకు జస్ట్ దాన్ని డ్రాయింగ్లో కనిపించడం కోసం నేను పెట్టాను అనమాట, అంతేనా. ఇది బ్యాక్కి మీకు కావాలంటే కట్ చేసేస్తాను, ఏదో వాళ్ళు చూడవచ్చు. ఇది నేను పైన కాటన్ తీసుకున్నానండి, ఇది పైన కాటన్ తీసుకున్నాను అనమాట. ఈ కాటన్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి బాగుంటుంది, కస్టమర్కి ఏంటంటే స్టిచ్చింగ్కి వాటికి అన్నిటికీ బాగుంటుందండి. ఇది వచ్చేసి బ్యాక్, ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది కదా, సారీ. ఇక్కడ వచ్చి ప్రిన్స్ కట్కి వచ్చేసి నేను 3 పెట్టుకుంటున్నానండి. ప్రిన్స్ కట్కి
పైనుంచి వచ్చేసేసి వాళ్ళు ఇంకా మ్యారేజ్ కాలేదు కాబట్టి పెద్దగా శరీరం సాగదు కాబట్టి వాళ్ళకి 10 ఆఫ్ పెట్టాను. ఈ 10 ఆఫ్కి ఇక్కడ ఒక గీట్ కొట్టుకుంటున్నాను. ఇదిగోండి ఈ 3 ఆఫ్కి ఇక్కడ ఒక గీట్ కొట్టాను. మనం ఇక్కడ నుంచి ఎలా షేప్ ఇచ్చుకోవాలనేది ఒక్కసారి చూడొచ్చు మీరు. ఇదిగోండి అంగులు ఉన్నారా, నేను ఇలా షేప్ ఇచ్చేస్తున్నాను. దీనికి మనకి ఏంటంటే మార్జిన్ ఇలా కొట్టుకోండి, మీరు ఇలా కొట్టుకుంటే తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. దీనికి మనం ఏం పైపింగ్ కానీ అలా ఏం అటాచ్ చేయమండి. ఇది ఫ్రెంచ్ కట్కి మనకి ఇలా డిజైన్ ఇలా వేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసేసి ఇటు వచ్చేసేసి కొంచెం గుంట తీసుకుంటున్నాను అన్నమాట. ఇది కూడా నేను కుట్టేటప్పుడే కట్ చేసుకుంటానండి. ఎట్లా అంటారేమో అది మీకు మన ఛానల్లో వీడియో చిన్న షార్ట్ వీడియో ఉంది, చూడొచ్చు ఎలా ఇది కుట్టేటప్పుడు కట్ చేసుకోవాలన్నది మీకు అర్థమైంది అది ఛానల్లో మీరు చూస్తే కనుక. ఇది వచ్చేసేసి ఫ్రంట్ నెక్ అండి. ఇలా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు వచ్చేస్తే కరెక్ట్గా వాళ్ళకి బోర్డ్ నెక్ అనేది ఫిట్టింగ్ అనేది కుదురుతుంది అనమాట. ఆ వీడియో